మామూలుగా హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కొన్ని రకాల పొరపాట్లు చేయకూడదని, అలాగే ఆచారాలు సాంప్రదాయాలు తప్పకుండా పాటించాలని చెబుతుంటారు. అలా తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల దాంపత్య జీవితంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై కూడా ప్రభావం పడవచ్చు. ఇకపోతే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే, గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడట. భార్య కోరికలు తీర్చకపోతే దోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చెట్లు నరకడం, లేదంటే సముద్ర స్నానం చేయడం లాంటి పనులు అస్సలు చేయకూడదట. భార్య గర్భం దాల్చిన తర్వాత, అనగా 6 నెలల తర్వాత భర్త క్షౌరము చేయించుకోరాదట. అంటే తల వెంట్రుకలను కట్ చేయించుకోవడం, మీసాలు గడ్డం తీసివేయడం లాంటివి అస్సలు చేయకూడదట. అదేవిధంగా భార్య గర్భిణీగా ఉన్న సమయంలో భర్తలు పొరపాటున కూడా శవాన్ని మోయడం, అంతిమ యాత్రలో పాల్గొవడం లాంటి పనులు అస్సలు చేయకూడదట. అలాగే భార్య గర్భం దాల్చిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడం, భార్యను విడిచి దూరంగా వెళ్లడం లాంటివి చేయకూడదట. భార్య గర్భం దాల్చి 7వ నెల మొదలైనప్పటి నుండి క్షౌరము, తీర్థయాత్ర, నీటిలో పడవ ప్రయాణం వంటి పనులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. పర్వతారోహణము, యుద్ధము చేయుట వంటి వాటికి దూరంగా ఉండాలట. ఇంటికి స్తంభ ముహూర్తము గాని, గృహారంభము కాని, వాస్తుకర్మ కాని చేయకూడదట. ఈ పనులకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు పండితులు. అలాగే శవాన్ని అనుసరించి వెళ్లరాదు. అలాగే ప్రేతకర్మలు చేయకూడదట. ఇంకా పిండదానం వంటి పనులు చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు.